ఎన్నో ఉద్యమాలు పుట్టిన నేల, ఎంతమందికో ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చిన నేల, ఎంతో కళా సంపద ఉన్న నేల, ఎంతో సాంస్కృతిక సంపద ఉన్న నేల, ఎందరో మహనీయులు పుట్టిన నేల. ఇలాంటి నేల ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరిని అడిగినా సరే చెప్తారు ఎంత వెనక్కి నెట్టబడింది. ఈ వెనక్కి నెట్టబడడానికి కారణం ఎవరు? మన రాజకీయ నాయకులు. దశాబ్దాల కాలాల నుంచి మనపై వాళ్ళు చేయించే పెత్తనం, వాళ్ళు మనల్ని తీసుకునే అలుసు, ఈ రెండు కారణాలు మనల్ని వెనక్కి నెట్టించాయి. ఎప్పుడైనా ఆలోచించారా? ఏ రాజకీయ నాయకుడైనా సరే 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వస్తాడా మన ఊరికి? మీ ఊరికి అనుకుందాం, శ్రీకాకుళం కానీ, హెచ్చర్లు కానీ, పాలకొండ కానీ, రాజాం కానీ, పాతపట్నం కానీ, ఇచ్చాపురం కానీ, ఏ రోజైనా సరే ఒక ప్రముఖ నాయకుడు వచ్చి నీ సమస్యలు ఏంటమ్మా అని అడిగినోడు ఒక్కడైనా ఉన్నాడా? ఇన్ని రోజుల్లో మీరు చూశారు. కేవలం పవన్ కళ్యాణ్ తప్ప ఏ నాయకుడు రాలేదు. పక్కనే విజయనగరంలో బొబ్బిలి దగ్గర పాదయాత్ర చేస్తున్న జగనే రాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాలేదు. అలాంటి ఆయనకు ఓట్లు వేసి మనం గెలిపించుకుంటామా? చెప్పండి, మీరే చెప్పండి. లేకపోతే చెక్కుల మీద వాళ్ళ బొమ్మలు వేసుకొని ఇదిగో మేము పబ్లిసిటీ చేసాం, తిట్లీ మొత్తం అయిపోయింది అన్న వాళ్ళని గెలిపించుకుంటామా? లేకపోతే 25 కేజీలు మనకి బియ్యం ఇచ్చాడు కదా, ఒక 2 కేజీలు బంగాళదుంపలు, 1 లీటర్ నూనె ప్యాకెట్ అన్ని ఇచ్చాడు, మనం ఇంటికి పెట్టేద్దాం. ఇలాంటి వాళ్ళు ఓటేద్దామా? ఇదా నీకు ఈరోజు కడుపు నింపుతుంది. రేపటి నుంచి నువ్వెవరు? రేపటి నుంచి నీకేంటి? నీకంటూ ఒకటి ఉండాలి కదా. నీకంటూ ఒక జీడి పంట పోయింది, నీకు 5,000 10,000 నీ మొహాన్ని వేస్తారు. ఆ తర్వాత ఆ 5,000 10,000 తర్వాత ఆ జీడి చెట్టు పెంచడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి దానికి ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటివి ఆలోచించండి. మీ 2019 ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖు అందరికీ గుర్తుంది. ఆలోచించుకొని ఈసారి ఓటేయండి. అరే, ఉద్దానం సమస్య నుంచి వంశధార సమస్య వరకు, మత్స్యకారుల సమస్య నుంచి గిరిజన ప్రాంత సమస్యల వరకు ఇలాంటివన్నీ తెచ్చింది ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఏ నాయకుడు రానన్ని సార్లు మన శ్రీకాకుళంకి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్. మన శ్రీకాకుళం అంటే ఆయనకి అంత ఇష్టం. మనది వెనక్కి నెట్టబడిన ప్రాంతం, వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం. ఏం తక్కువ? ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి సముద్ర తీరం మన దగ్గర ఉంది. పోనీ మన దగ్గర పొలాలు లేవా? పంట పొలాలు లేవా? ఎందుకు లేవు? మన దగ్గర మొత్తం పంట పొలాలు. పాతపట్నం, టెక్కలి, రాజాం, ఇచ్చాపురం మొత్తం పంట పొలాలు. ఉద్దానంలో అద్భుతమైన కొబ్బరి తోటలు ఉండేవి. ఇప్పుడు తిట్లీ వల్ల లేవు. తిట్లీ వల్ల చాలా వరకు నష్టం జరిగింది. అయినా సరే ఆ నష్టాన్ని భర్తీ చేయగలిగే ఎవరైనా వచ్చిన నష్టాన్ని భర్తీ చేయగలిగారా? ఇప్పటికీ అక్కడ అయినా సరే ఏం ఆలోచించట్లా. ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఏమనుకుంటారు? జగన్ కోటేద్దాంరా, లేకపోతే చంద్రబాబు కోటేద్దా, పవన్ కళ్యాణ్ నువ్వు చేంజ్ చేస్తారా? వద్దురా బాబు. వాళ్ళు చేంజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, మీ బతుకులు మారాయా? చంద్రబాబు నాయుడు వచ్చాడు, మీ బతుకులు మారాయా? ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి చూడండి ఎందుకు మీ బతుకులు మారవని మేమందరం చూపిస్తాం. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వండి. వంశధార సమస్య గురించి ఏ నాయకుడైనా మాట్లాడా? ఏ నాయకుడు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఓట్లు దండుకునే రాజకీయాలు తప్ప ఎవరు సమస్యల మీద మాట్లాడే రాజకీయాలు ఎవరూ చెయ్యట్లేదు. ఎవ్వరు. మినిస్టర్లు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు, ప్రభుత్వ విప్పులు ఉన్నారు మన జిల్లాలో. ఏం చేశారు? ఏమీ చేయలేకపోయారు. అరే, కనీసం శ్రీకాకుళం జిల్లా స్టేడియంనే బాగు చేయలేకపోయారు. కోడి రామ్మూర్తి గారి స్టేడియం, మన శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణం. అలాంటి ఆయన పేరు మీద పెట్టిన స్టేడియంనే సరిగ్గా బాగు చేయలేకపోయారు. వంశధార ప్రాంత ప్రజల సమస్యలు ఎవరైనా తీర్చగలిగారా? ఎవరు తీర్చగలరు. అయినా సరే పట్టించుకునే నాయకుడు ఎవడున్నాడు? ఇప్పటి వరకు ఎవరు రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ తప్ప. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు ఆ రోజు పాతపట్నం సభలో. ఎవరైనా ఆలోచించారు? ఉద్దానం కోసం ఒకరోజు దీక్ష చేశారు. ఎవరైనా ఆలోచించారా? దీనికోసం ఎవరు పట్టించుకోరు. మనకి కావాల్సిందల్లా 10 రూపాయలు. ఈరోజు ఒక మందు ప్యాకెట్
ఓ 100 రూపాయలు చాలు, అంతే. మరి ఇంకేం అక్కర్లేదు, మనకు అభివృద్ధి అక్కర్లేదు, మనకి కావాల్సినవి అక్కర్లేదు. రైల్వే కేంద్రం, ఒక సరైన కేంద్రం ఉందా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటి వరకు? ఏం తక్కువ మనకి? మన దగ్గర నుంచి వాళ్ళకి ఆర్థికంగా వెళ్ళట్లేదు, ఆర్థికంగా వాళ్ళకి ట్యాక్సులు అన్నీ మనం కడుతున్నాం కదా, అన్ని ఎందుకు మనం ఎందుకు లేవు? ఆలోచించండి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మన జీవితాలు తాకట్టు పెడతారు వాళ్ళు. ఇలాంటి రాజకీయ నాయకులుగా మనం ఓట్లు వేసేది. ఆలోచించుకోండి, ప్రతి ఒక్కటి ఆలోచించుకోండి. నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడే మొత్తం సొసైటీ బాగుపడుతుంది, లేకపోతే ఏది బాగుపడుతూ నీ లైఫ్ ఇలానే ఉంటుంది, మన వచ్చే తరాల లైఫ్ కూడా ఇలానే ఉంటుంది. ఈసారైనా మార్పు తెద్దాం, ఈసారైనా మార్పు తెచ్చి చూపిద్దాం. ప్రతి ఒక్కరు ఆలోచించండి. వాళ్ళ ఓట్లేస్తే వచ్చేది ఏముండదు. మళ్ళీ అవే పాలసీలు, మళ్ళీ అవే సంత, మళ్ళీ అదే అవినీతి. చంద్రబాబు నాయుడు గారు ఈ స్పెషల్ స్టాటస్ మీద 100 యూటర్న్లు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అందరికీ తెలుసు. అయినా ఆయనకే ఓటేస్తామనేసి మన వాళ్ళందరూ భీష్మించుకొని కూర్చున్నారు. ఏంటి? ఎందుకు ఓట్లు వేస్తారు? ఏముంది? ఏం చేశాడని అసలు ఏం చేయలేదు. ఇప్పుడు వరకు అయితే ఏం చేయలేదు. ఒక్క ప్రజా సమస్య మీద ఆయన పోరాటం చేశాడు. ఆయన రాజకీయ లబ్ధి కోసం తప్ప ఒక్క ప్రజా సమస్య కోసం కూడా పోరాటం. తిట్లీ అప్పుడు వచ్చాడా? ఈ ఊళ్ళకి వచ్చి ఎవరు తిరిగారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన గవర్నమెంట్, ఆయన రావాలి, అది బాధ్యతాయుతంగా చేశారు. అయినా సరే ఆయన ఆ పద్ధతి కూడా సక్రమంగా నిర్వర్తించాల. లోవర్ లెవెల్ క్యాడర్ ఎంతమంది ఎంత డబ్బులు తిన్నారో, వచ్చిన రేషన్లో సగం వాళ్ళే తిన్నారు. ఇంకెక్కడికి ప్రజలకి వీరు నష్టపోయిన రైతులకి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. మీకు అర్థమైంది? గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్న తిట్లీ అప్పుడు మొత్తం ఎవరెవరివి పోయో వాళ్ళందరి లిస్టులు అవన్నీ నియమాలన్నీ రాసుకున్నారు. ఆ రాసుకున్న వాటిలో ఏంటంటే కాస్ట్ ఎవ్వరూ చేయలేదు. మొత్తం అంతా ఎమ్మెల్యే రికమెండేషన్లు, ఎంపీ రికమెండేషన్లు, లోకల్ నాయకుల రికమెండేషన్ల ప్రభుత్వం అయింది. రికమెండేషన్ల మీద నడుస్తున్న ప్రభుత్వం అయింది. సాధారణ ప్రజలు ఎప్పుడు బాగుపడతారు? సాధారణ ప్రజలు బాగుపడే ప్రభుత్వం మనకి ఎప్పుడు వస్తుంది? అది రావాలంటే ఖచ్చితంగా జనసేనకే ఈసారి మనం ఓటు. జనసేనకు ఓటేస్తేనే మార్పు వస్తుంది. జనసేనకు ఓటేస్తేనే శ్రీకాకుళం భవిష్యత్తు బాగుంటుంది. జనసేనకు ఓటేస్తేనే నీ భవిష్యత్తు బాగుంటుంది. జనసేనకు ఓటేస్తేనే నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జనసేనకు ఓటేస్తేనే రైతుల భవిష్యత్తు బాగుంటుంది. జనసేనకు ఓటేస్తేనే మహిళలకు సాధికారత ఉంటుంది. ఆలోచించుకొని ఈసారి ఓటు జనసేనకు వేయండి. ఓట్ ఫర్ గ్లాస్. Please subscribe New Waves.